ఓ కాయకి కాయ కాయకే చక్కో రే 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 రే. ఏంట్రా గొంతులో ఏమన్నా అడ్డం పడిందా? కాదు ఓ భాష మాట్లాడుతున్నావా? కాదహే. మరి కక్కొచ్చిన వాళ్ళగా సౌండ్లు ఏంట్రా? ఈరోజు మీతో మ్యాచ్లో గెలిచాక పంజాబీలో నేను వేసుకుందామని ప్రాక్టీసింగ్. ఓడిపోతే పంజాబీ డ్రెస్ వేసుకుంటావా ఏంటి కొంపదీసి? ఎకసకాలు వద్దు, టేబుల్ టాపర్స్ అక్కడ. ఏదో అందనంత దూరంలో ఉన్నట్టు చెప్తున్నావు. ఈ రోజు మీరు ఓడిపోతే మేమైతాం టేబుల్ టాపర్స్. అదే మీరు ఓడిపోతే ప్రిడిక్షన్ టేబుల్స్ వేసుకోవాలి, అది చూసుకోండి ముందు. మర్చిపోయావేమో, పంజాబ్తో మ్యాచ్ అంటే మా పులికి పూనకాలు వస్తాయి. ఈరోజు ఫిట్స్ వచ్చే పూచి మాది. ఛా, పాకెట్లో చిట్టు పట్టుకొని వస్తాడేమో, కొంచెం చూసుకోండి. అది మడిసి లోపల పెట్టుకోవడమే కానీ బయటికి తీసే ఛాన్స్ ఈరోజు రాదులే. ఏంటి యువరాజ్ సింగ్ శిష్యుడి మీదనే డౌట్ పడుతున్నావా? మీ దగ్గర ఒక్కడుంటే మా దగ్గర ఇద్దరు ఉన్నారు. తగులుకుంటే దానమ్మ షాకే. అదే షాక్ ఎక్స్ప్రెషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండు, నైట్కి పనికొస్తుంది. కేకేఆర్తో ఓడిపోయాక మీరు పెట్టారు, సేమ్ పెడితే సరిపోదా? ఆర్ఆర్ జీటీతో ఓడిపోయిన తర్వాత మీరు పెట్టారు చూడు, అదే. చింతకాయ చచ్చిన పులుపు చావుతున్నట్టు ఆల్రెడీ ఈ సీజన్లో ఒకసారి ఓడిపించాం, మళ్ళీ రిపీట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఆ రోజు జరిగింది మీ అడ్డాలో, ఈ రోజు జరిగేది మా గడ్డలో. సెగ్గడ్డేం కాదు, ప్లేయర్స్ అయితే సేమే ఉంటారుగా. అప్పటి ప్లేయర్స్కి ఇప్పటి ప్లేయర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. యు మీన్ హర్షల్ పటేల్? ప్రభాస్కి ఓవరాల్ దొరికినట్టు మీకైనా బలి దొరికాడుగా. ఈరోజు ప్యాట్ కమిన్స్కి మీరు దొరకకుండా చూసుకోండి. అవును, కమిన్స్ అంటే గుర్తొచ్చింది, మీ కెప్టెన్కి అసలు పిచ్ రీడింగే రాదంటగా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. అయ్యో నేను కాదు, మీ కెప్టెనే ఒప్పుకున్నాడు. మాటలు కాదు, ఆట చూడు. అన్నీ చూసే అంటున్నాలే, ఒకడేమో టాస్ గెలవలేడు, ఒకడికేమో పిచ్చేసి చేయడం రాదు. వీళ్ళు మీ నాయకులు వా అన్న వా. వాళ్ళే కదా ఇప్పుడు మమ్మల్ని టాప్ 4లోకి తీసుకొచ్చింది. ఈ రోజుకి టాప్ 1 తెచ్చేస్తారులే. స్మరణ్, అనికేత్ వర్మ, సలీల్ అరోరా. ఏంటి ఈ మిడిల్ ఆర్డర్తోనే? న్యూస్ వినలేదా? ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డి రిటర్న్స్ అంట. ఈ టెక్నికల్ మాయారు పనికిరావులే, అక్కడ మైగ్రేషన్ చూసి మాట్లాడమ్మా. అసలు ఆ అగ్రెషన్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టిందే మేం కదరా. ఫ్లాట్ పిచ్లు వేసుకుంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా కొడతారు, బాబర్ అసం కూడా కోహ్లీ ఫిగర్లు వస్తాయి, అందులో ఏముంది? మీదేమన్నా బౌలింగ్ పిచ్చా? అసలు ఆ మాటకు వస్తే బ్యాలెన్స్డ్ పిచ్ ఎవరు యూజ్ చేస్తున్నారు అసలు? సరే ఇప్పుడు ఏమంటావు, ఈరోజు మ్యాచ్ మీరు కొడతారంటావు అంతేనా? 100%. సర్పంచ్ సాబ్ని ఓడిస్తా అంటావు. 200%. 300 కొట్టేస్తారంటావు. 300%. ఆగిపోయావే అను అను. ఈ మధ్య మాట్లాడడానికి జగ్గుట్లు అంటున్నారుగా. ఈసారి ప్లే ఆఫ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాంలే. పోనీ మేము కొట్టమా ఈరోజు? ఛాన్సే లేదు. అట్లీస్ట్ ట్రై చేస్తాం. దరిదాపుల్లో కూడా రాలేరు. నీకు ఆల్రెడీ తెలుసు, మేము గట్టిగా అనుకుంటే అయిపోద్దని. అది మా వల్లే కాలే, ఇంకా మీ వల్ల నో ఛాన్స్. మా ప్రీతి చింత కళ్ళల్లో ఆనందం కోసం మేము ఏ ఎక్స్టెంట్కి వెళ్తాం. దానికి ఎండ్ కార్డు మేము వేస్తాంగా. ఫస్ట్ మీ ప్లేయింగ్ లెవెల్ కరెక్ట్గా చూసుకోండి, ఆ తర్వాత చూద్దాం మిగతావి. మా ప్లేయింగ్ లెవెల్ క్లారిటీ మాకుందిలే. క్లారిటీయా? మీకు లేదే అది. విన్నింగ్ కాంబినేషన్ మారుస్తారు, మీ క్లారిటీ ఉందని ఎవడు నమ్ముతాడు? ఈ రోజు మ్యాచ్ అయ్యాక టేబుల్ టాప్ కొడతాం కదా, అప్పుడు అందరికి వచ్చేస్తుంది క్లారిటీ. జోక్ జోక్ బాగుంది గురుగారు, నా మాట విని జబర్దస్త్కి వెళ్ళిపో శివాజీ. ఈ నవ్వుందే, అది ఈరోజు రాత్రికి మర్చిపోతావులే. బెస్ట్ ఆఫ్ లక్. మాకు లక్కేం అవసరం లేదులే. ఈరోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత అవసరం ఉంటుందిలే. ఆహా, దేఖలేంగే. ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఈ రోజు కనుక మ్యాచ్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ డైరెక్ట్ టేబుల్ టాప్కి వెళ్ళిపోతుంది. మ్యాచ్ ఎలాగో ఉప్పల్లోనే కాబట్టి ఇదే మంచి ఛాన్స్. కాకపోతే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెనే ప్రతి మ్యాచ్కి ఒక థ్రిల్లర్ సినిమాలా తయారైంది. నా వరకు అయితే ఈ ప్లేయింగ్ లెవెన్ ఉంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది. నెంబర్ 1 అభిషేక్ శర్మ, నెంబర్ 2 ట్రావిస్ హెడ్ లాస్ట్ 2 మ్యాచ్లు చాలా బాగా ఆడాడు, మంచి ఫామ్లోకి వచ్చేసాడు. అభిషేక్ శర్మ కూడా పంజాబ్ అంటే చాలు చాలా బాగా ఆడతాడు. సో వీళ్ళిద్దరూ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలి ఈరోజు. నెంబర్ 3 ఇషాన్ కిషన్, నెంబర్ 4 హెన్రిక్ క్లాసన్, నెంబర్ 5 ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు వచ్చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ ఫీవర్ వల్ల ఆడలేకపోయాడు, బట్ ఈ మ్యాచ్లో అయితే ఆడుతున్నాడు. నెంబర్ 6 ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ కాల్. జనరల్గా అయితే అనికేత్ వర్మని పెట్టేయచ్చు, బట్ అనికేత్ వర్మ ఈ సీజన్లో సరిగ్గా ఆడలేదు. ఆయన ప్లేస్లో స్మరణ్ రవిచంద్రనే కంటిన్యూ చేస్తే బెస్ట్. ఇంకొక ఛాన్స్ ఇద్దాం, ఎలా ఆడతాడో చూద్దాం. అండ్ నెంబర్ 7 సలీల్ అరోరా, కొన్ని మ్యాచ్లు బాగానే ఆడాడు, సో ఆయనే కంటిన్యూ చేయొచ్చు. నెంబర్ 8 కెప్టెన్ ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 హర్ష్ దూబే, నెంబర్ 10 శివాంగ్ కుమార్, నెంబర్ 11 ఇషాన్ మలింగా, అండ్ నెంబర్ 12 సాకిబ్ హుసేన్. ఈ ప్లేయింగ్ లెవెన్ ఉంటే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రోజు మ్యాచ్ అయ్యాక ఆరెంజ్ క్యాప్ రేస్లో టాప్లో ఎవరు ఉంటారో చూడాలి నేను. అండ్ ఈశాన్ మలింగా కూడా త్వరగా పర్పుల్ క్యాప్ దగ్గరకు వచ్చేస్తే మంచిది. బట్ పంజాబ్ అంత ఈజీగా మొదలరుగా,
లాస్ట్ 2 మ్యాచ్లు పాపం గేర్ తప్పారు. బట్ ఈరోజు ఏం చేస్తారో చూడాలి. వాళ్ళు మనలా రాక్షసులే. ప్లేయింగ్ 11 చూసుకుంటే నెంబర్ 1 ప్రియాన్స్ ఆర్య, నెంబర్ 2 ప్రభ్సిమ్రన్ సింగ్, నెంబర్ 3 కూపర్ కొనోలి, నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 ఇక్కడ శ్రేయాన్స్ షెగ్డే ఉంటే బాగుంటుంది. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా చాలా బాగా ఆడాడు. నెంబర్ 6 మార్కస్ స్టోయినిస్, నెంబర్ 7 శశాంక్ సింగ్. యాక్చువల్లీ తను క్యాచ్ మిసెస్ చాలా చేస్తున్నాడు, మేబీ అందుకే తీసేసినట్లున్నారు. బట్ నేహల్ వదేరా అంత సరిగ్గా ఆడట్లేదు కాబట్టి శశాంక్ సింగ్నే ట్రై చేయడం బెటర్. నెంబర్ 8 మార్కో ఎన్సన్, నెంబర్ 9 జావియర్ బార్లెట్, నెంబర్ 10 హర్షదీప్ సింగ్, నెంబర్ 11 యూజీ చాహల్, నెంబర్ 12 విజయ్ కుమార్ వైశాఖ్. ఇది కూడా చాలా మంచి టీం. గట్టి స్కోర్సే వచ్చేలా ఉన్నాయి ఈరోజు. స్టేడియంకి వెళ్ళిన ఫ్యాన్స్కి ఫుల్ పండగే. ఇక నిన్నటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్ రిజల్ట్స్ విషయానికి వస్తే టాప్ 3లో ఉన్న వాళ్ళు అండ్ ద విన్నర్ ఈస్ కంగ్రాట్స్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో ఉన్న గూగుల్ ఫామ్ లింక్ని క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్ లింక్లో కూడా ఆ గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేసేయచ్చు. ఇక నిన్నటి మ్యాచ్లో సిఎస్కే మళ్ళీ గెలిచేసింది. సంజు శాంసన్ మళ్ళీ మాస్ చూపించాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జస్ట్ 155 రన్స్ కొట్టాడు. గత కొన్ని రోజులుగా లో స్కోర్స్ చూస్తున్నాం, బట్ సిఎస్కే దాన్ని చాలా ఈజీగా చేసి పారేసింది. డీసీ ఇప్పుడు అన్ని మ్యాచెస్ గెలవాల్సిన సిచ్యువేషన్. నెక్స్ట్ వీక్ నుంచి ఐపీఎల్ ఫుల్ మజా వచ్చేస్తుంది. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే జంపింగ్స్ ఉంటాయి కదా, ఈ టేబుల్లో కూడా మన పాయింట్స్ టేబుల్లో కూడా టీమ్స్ పైకి కిందికి పరిగెడుతూనే ఉంటాయి. ఆఖరి ఓటు లెక్క తేలే వరకు ఏ టీం వదలదు. సో ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. ఈ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ని ఫాలో కూడా కొట్టండి. బాయ్ బాయ్.